పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ మాటలను ప్రభు ధ్యానించడానికి తండ్రి మిమ్మలను మహిమపరిచే విధంగా మా భక్తి జీవితాలను ఎదుట ఉండటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నాయన వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను మేము మెప్పుపరుచుకునేటువంటి విషయాల పట్ల కాక నిన్ను మాత్రమే మహిమ తెచ్చేటువంటి వ్యక్తులుగా మేము భూమి మీద కొనసాగగలిగే విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా గడిచిన కొన్ని వారాలుగా చక్కని దేవుని మాటలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ప్రేమ చేత అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఆయన ఉద్దేశాలను మనం బలంగా తెలుసుకుంటూ కూడా వస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు మనం లేఖనాల వెలుగులో మనం పరిశీలన చేయడం అనేది జరిగింది. చాలా మర్మయుక్తమైనటువంటి సంగతులను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే గత ముందు 2 వారాల క్రితం కూడా దేవుడు విక్కిరింపబడడు అనేటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుతున్నాం. చాలా విషయాలు చక్కగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవాళ దేవుని గురించినటువంటి అవగాహన సమాజంలో ఉన్నప్పటికీ ఏ దేవుడు అనేటువంటి విషయంలో కొంతమంది అపోహపడుతూనే ఉంటారు. అందుకే మనుషులు రకరకాల పేర్లట, రకరకాలైనటువంటి విధానాల పేరిట దేవుళ్లను ఏర్పాటు చేసుకోవడం అనేది సమాజంలో మనం చూస్తూ ఉంటాం. మనుషుల యొక్క పాప చింతన లేదా పాపపు వ్యవహారాలు భూమి మీద విపరీతంగా పెరిగిపోతూనే వస్తున్నాయి. పెరగటం లేదు, పెరుగుతూ వస్తున్నాయి. అవునా కదా? పాపాలు బాగా బీభత్సంగా చేస్తున్నారు, చేస్తూనే దేవుని మందిరాలకు వెళుతున్నారు. ఏమాత్రం కూడా దేవుని భయము చేత కట్టబడినటువంటి వ్యక్తులుగా ఎవరు కూడా కనబడటం లేదనే సంగతి మనందరికీ విదితమే. యోబు గ్రంథంలో అంటుంటాడు దేవుడు, ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట మాట్లాడుతుంటాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా, ఆయన భయము మీ మీదకి రాదా. చూడండి ఎంత చక్కగా ఒక మాట అంటున్నాడు. చూడండి, యోబు గారిని విమర్శిస్తున్నటువంటి స్నేహితులతో ఆయన మాట్లాడుతూ, దేవుని భయము మిమ్మల్ని భయపెట్టడం లేదా? అసలు దేవుని మీద భయం లేదా? ఆయన మహిమ ప్రభావం మిమ్మల్ని భయపెట్టడం లేదా అనేటువంటి ప్రశ్న ఒక ప్రమాదంలో ఉన్నటువంటి భక్తుడు లేదా చితికిపోతున్నటువంటి భక్తుడే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎంతమందికి దేవుని భయం ఉంది? నిజం చెప్పండి, దేవుని భయం ఉందా? నిజంగా చెప్పాలి. మనకి ఎవరి భయం ఉంటుందంటే మన భర్త భయం ఉంటుంది, కుక్క భయం ఉంటుంది, దెయ్యాల భయం కూడా ఉంటుంది, పాముల భయం ఉంటుంది, ఎందుకంటే ఆ కాక్రోచ్ బొద్దెంక భయం కూడా ఉంటుంది. దేవుని భయం ఉందా? దేవుని భయము మనుషుల్లో కనబడటం లేదనే సంగతి మనకు తెలుసు. పైకి దేవుని భయము కలిగి భక్తి కలిగిన వారిగా నటనా కౌశల్యాన్ని ప్రదర్శించే వ్యక్తులుగానే మనం ఉంటున్నాం తప్ప నిజంగా దైవికంగా దేవుని భయం కలిగి ఉంటున్నామా? మీరే చెప్పాలి. ఎంతమంది దేవుని భయం కలిగి ఉంటున్నారు? మనుషుల భయం కలిగి ఉంటున్నాం, తల్లిదండ్రుల భయం కలిగి ఉంటున్నాం. కలిగి ఉండదని కాదు, మంచిదే. అలా తల్లిదండ్రుల భయం కలిగి ఉండటం, మనుషుల భయం కలిగి ఉండటం, పెద్దల భయం కలిగి ఉండటం ధర్మమే. కానీ వీటన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భయం ఏంటంటే దేవుని భయము. మనిషి ఒకనాడు మనల్ని విడిచి వెళ్ళిపోతాడు, తల్లిదండ్రులు కూడా మనల్ని ఒకనాడు విడిచి వెళ్ళిపోతారు, బిడ్డలు కూడా మనల్ని ఒకనాడు విడిచి వెళ్ళిపోతారు, భర్త కూడా మనల్ని ఒకనాడు విడిచి వెళ్ళిపోతారు. మనుషులను ఎప్పటికీ కూడా చేయి విలువని వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు. మరి అటువంటి దేవునిని మనం నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఆలోచన చేసుకోవాలి. నిజమైనటువంటి భయభక్తులు కలిగి ఉంటే దేవుని మీద అపరిమితమైనటువంటి ప్రేమ మనకి కలుగుతుంది. నిజముగా ఆయన యందు నిజమైనటువంటి ప్రవర్తన భక్తి మనం కలిగి ఉంటే ఆయన ఎడల నిజమైనటువంటి వాంఛ మనకు కలుగుతుంది. ఆయన మన చేయి విడవకూడదనేటువంటి బాధ మనకు కలుగుతుంది. ఎవరైనా మనకి 10 రూపాయలు ఇవ్వాలనుకోండి, మనం విడిచిపెడతామా? ఆ 10 రూపాయలు సాధించేంత వరకు నిరంతరం ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాం. అవునా కదా? ఉదాహరణకి చెప్పాలంటే మనం వడ్డీకి ఇచ్చాం 100 రూపాయలు, 10 రూపాయలు రావాలి, ఆవిడ 8 రూపాయలు ఇచ్చింది, మిగతా 2 రూపాయలు ఇచ్చేదాకా వడ్డీ కన్నా డబల్ తిరుగుతాం. అవునా కదా? మరి అలా తిరిగి ఆ డబ్బును సంపాదించుకోవడానికి అంత ప్రయాసపడితే
అసలు ఉచితమైనటువంటి నిత్య లోకాన్ని ఇస్తున్నటువంటి దేవుని మీద మనం ఇంకెంత ప్రేమ కలిగి ఉండాలి? నిజంగా ప్రేమ ఉందంటారా? అవసరాల దేవుడా మనకి, అంతే కదా, అవసరాల దేవుడిగా మారిపోయాడు ప్రియ దేవుని సంగమం. ఇంత విపరీతమైనటువంటి ధోరణితో ఇన్ని భయంకరమైనటువంటి అక్రమాలు చేస్తూ, అకృత్యాలు చేస్తూ, దేవుని నామాన్ని అవమానపరుస్తూ, దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నా కూడా దేవుడు ఎందుకు సహిస్తున్నాడు? ఇది నా ప్రశ్న. ఎందుకు సహిస్తున్నాడు ఆయన? ఆయన లేడంటారా? బుద్ధిహీనులు అంటారు దేవుడు లేడు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాడు. దేవుడు లేడు కాబట్టి వాళ్ళ వ్యభిచారాలు జరుగుతున్నాయి. దేవుడు లేడు కాబట్టే బలహీనులను బలవంతులు కొట్టేస్తున్నారు. దేవుడు లేడు కాబట్టి ఇన్ని అబద్ధ బోధన సంఘాల్లో గుర్తుకొచ్చాయి అనేటువంటి విధానాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? మరి దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆయన ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆలోచన చేశారు ఎప్పుడైనా? అసలు దేవుడు ఉంటే ఇమీడియట్ గా ఆడంత చిన్న పిల్లని వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే ఒక చిన్న పాపను కూడా పాడు చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు. అలాంటి వారిని వెంటనే దేవుడు శిక్షించేయాలి కదా అనేటువంటి ప్రశ్న చాలా మంది లేవనెత్తుంటారు. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మన మీద ఈ ప్రశ్నలు ఎక్కువ వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. ఒక అన్యుడు అంటాడు, అందుకే మా దేవుడి చేతిలో ఖడ్గాలు ఉంటాయని అంటాడు. ఏముంటాయంట? ఖడ్గాలు ఉంటాయి, చంపేస్తాడు. ఆడొచ్చి చంపేస్తాడా? అంటే దేవుని భయము మీకు లేదా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఏ భయం కలిగి ఉండాలి? అమ్మమ్మ అని వణికిపోయే భయమా? ప్రేమతో కూడిన భయం ఉంటుంది, భయముతో కూడిన భయం ఉంటుంది. మరలా చెప్తున్నా, ప్రేమతో కూడిన భయం ఉంటుంది, భయముతో కూడిన భయం ఉంటుంది. భయముతో కూడిన భయం శాశ్వతం కాదు, కానీ ప్రేమతో కూడిన భయం శాశ్వతం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఒక మాట మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మీరు చూడగలిగితే, ఎందుకు ఇన్ని అకృత్యాలు జరుగుతున్నా ఆయన శాంతంగా ఉన్నాడు అని చెబుతూ ఆయన యొక్క లక్షణాన్ని ప్రస్తావిస్తున్నాడు భక్తుడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక అంటున్నాడు. అంటూ ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇప్పుడు ఒక కొత్త పదం కనబడుతుంది బైబిల్లో. మనకు కొత్త పదమే. ఏంటో తెలుసది? దీర్ఘ శాంతము. అసలు శాంతం అనేది మనుషుల్లో ఉందని శాంతి అని పేరు పెట్టుకున్నంత మాత్రం శాంతం ఉండదు. నోటి నుంచి వచ్చేటువంటి పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. శాంతిని కూడా శాంతింపజేసేంత పదాలుగా ఉంటాయి. అవునా కదా? దేవుని దీర్ఘశాంతము అని అంటున్నాడు. అష్టైశ్వర్యాలు కలిగినటువంటి దేవుడు, సకల సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, ఈ విశ్వాన్ని కనుచూపు మేరలో నాశనం చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు ఎందుకంత దీర్ఘశాంతంగా ఉంటున్నాడు? ఇవాళ అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గమైనటువంటి వాక్యపు విధానాలు, సంఘాల్లో అబద్ధపు బోధలు చూస్తున్నటువంటి దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అనే ప్రశ్న ప్రతి వారికి రావాలి. దేవుని సంగమా, వింటున్నారా? ఇక్కడ అంటున్నాడు, ఆయన మంచితనమును ఏమన్నాడమ్మా? అది అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నారు ఇవాళ. నిజంగా అందుకే అడిగాను మీకు మొదట్లోనే, మీకు నిజంగా దేవుని భయం ఉందా చెప్పండి. నిజంగా లేదండి. నన్ను బట్టు ఈ రాజువలసన్ని బాధపడతాడు కాబట్టి చచ్చినట్టు వెళ్ళవలసి వస్తుందని వచ్చేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఈ బాధ భరాయించలేకపోతున్నామని మనసు మార్చుకుని కూర్చునేవారు కూడా ఉంటారు. నిజమే, గోళ భరాయించలేము, ఈ పాస్టర్ గారి గోళ భరాయించలేమని సంఘాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వీళ్ళు ఏమి లేదు, దేవుని భయం లేదంతే. అది పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయండి అని అడుగుతారు. కానీ అసలైనటువంటి దేవుని మహిమను గుర్తించలేకపోతున్నారు ఈనాడు ఉన్నటువంటి సమాజం. ప్రియ దేవుని సంగమా, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ విశ్వంలో జరుగుతున్న లేదా ఈ ప్రపంచంలో, మానవ ప్రపంచంలో జరుగుతున్న ఘోరాతి ఘోరాలు దేవుడు ఎందుకు చూస్తున్నాడు, ఎందుకు దీర్ఘశాంతంగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నిజమే, చాలా మంది అంటుంటారు, ఎవరంటే కొంచెం మంది దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు కానీ ఏమంటారంటే, మీరు భక్తులా అని మనం వేళకోళం చేస్తుంటారు. అవునా కదా? మీరు క్రైస్తవులని వేళకోళం చేస్తూ ఉంటారు. దేవుడు ఉంటే నాకు చూపించు దమ్ముంటే రమ్మను అని అంటుంటారు. మనం ఆవేశంతో రా ప్రభు అని అనేద్దామని అనుకుంటాం, కానీ ఆయన రాడు. ఎందుకు అంత దీర్ఘశాంతమైన వహిస్తున్నాడు అనే విషయాన్ని ఈ దినాన్న మనం చక్కగా పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్దాం. ఒకసారి చూద్దాం,
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మీరు చూసినట్లయితే, దేవుని యొక్క దీర్ఘశాంతం వెనక ఉన్నటువంటి పరమార్థంలో ఒక మాట కనపడుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంటమ్మా? సహిస్తుంది. నిజమా? మనం సహిస్తామా? మన ఇంటిలో మన భార్యే ఆ ఉప్పిలా పట్టినారంటే 1 నిమిషం లేట్ అయితే కర్ర ఇరిగిపోద్దని అంటాం. మనం చేసేటువంటి దుర్మార్గమైన పనులకు ఆయన ఇంకెంత ఓర్చుకుంటాడో ఆలోచించండి. మన భార్య కూరలో ఉప్పు తక్కువ వేసిందనే కొట్టేటువంటి సహనశీలలో మనం, కానీ మనం చేసేటువంటి దుర్మార్గతను కూడా, దుష్ట అకృత్యాలను కూడా దేవుడు చూస్తూ సహిస్తున్నాడంటే ఆయన వెనకున్నది ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ అంటే ఈనాడు యవ్వనస్తులు, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి కుర్రకారు అనుకునేది కాదు. ప్రేమ అంటే నుదుటి మీద ఏమంటారని చేతుల మీద ట్యాటులు వేసుకునేది కాదు. ప్రేమ అంటే ఎన్నర గిఫ్ట్లు ఇచ్చుకునేది కాదు. ప్రేమ సహించేది. అది దుర్మార్గమైన, దుష్టుడైనా, వ్యభిచారైనా, దొంగైనా వాడిని ప్రేమతో సన్మానించేది. అలా అని చెప్పి వాడిని ఎంకరేజ్ చేసేది కాదు సుమా. దేవుని ప్రేమ అదే అంటాడు, దేవుని ప్రేమకు మీరు భయపడరా? దేవునికి భయపడరా? ఆయన ప్రేమ చులకనాయేనా? ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా. ఇవాళ బిడ్డలకు తల్లిదండ్రులు ఎందుకు లోకంగా కనపడతారు చెప్పండి? బిడ్డలకు తల్లిదండ్రులు ఎందుకు లోకంగా కనపడతారని అంటే, మా డాడీ ఏది అడిగితే అది ఇస్తాడు, మేము గట్టిగా ఏడిస్తే మాకు తెచ్చిస్తాడు అని వీడు అనుకుంటాడు. కానీ ఆ వెనకున్నటువంటి పరమార్థం ఏంటి? బిడ్డ మీద తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ. అంతేగాని తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా, నిన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఒక బాబు ఒక పెద్ద బైక్ కొన్నాడు. వాళ్ళ అమ్మ సంతోషిస్తుంది, కానీ వాళ్ళ నాన్న కన్నీళ్లు గారుతున్నాడు వెనకాల ఉండి. అతను చాలా పూరు గుడిసెలో ఉన్నాడు. అంటే ఈ కొడుకు సాధించుకున్నటువంటి బైక్ని చూసి ఆనందించాలా, ఎదర రాబోతున్నటువంటి ఆ పరిస్థితిని చూసి ఆలోచించాలా? ఆలోచన చేయాలి. అంటే తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలకు ఎంత చులకనైందో, ఇవాళ దేవుని ప్రేమ సంఘాలకు, మనుషులకు, వ్యవస్థకు కూడా చులకనగా మారిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన దీర్ఘశాంతం మనంత లోపుగా చేస్తుంది కదా, అంతే కదా. అందుకే నువ్వు ఎన్ని అకృత్యాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి విధానాలను అవలంబించినా, నీ దుర్మార్గతను సహిస్తున్నాడంటే ప్రేమ. నిజంగా ఉందా మన మీద ప్రేమ? నిజంగా ప్రేమకు నిర్వచనం ఎవరు చెప్పండి అమ్మా? ప్రేమకు నిర్వచనం ఎవరు చెప్పండి? చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి పరిశీలించండి. మనము ప్రేమించింది కాదు, మనము దేవుని ప్రేమించింది కాదు. నిజంగా ఎవరో ప్రేమించడం లేదు, ఇక్కడ దేవుణ్ణి నటిస్తున్నారు. ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకెళ్తారు. ఏంటి తెలుసా? దేవుడు నిజంగా నేను గుడికి వస్తాను, మా కుటుంబాన్ని ఇలా చేయమను. నిజంగా దేవుని గుడికి వస్తాను, నాకు 10 లక్షలు ఇమ్మను. నిజంగా నేను దేవుని గుడికి వస్తాను, నాకు వ్యాధులు తొలగించమను. ఇదేంటిది? స్వలాభ ప్రేమ. కానీ దేవుడు ఆ ప్రేమ కాదంటే. ఏ ప్రేమ అంటే చూడండి, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించను. ప్రేమించకపోయిన మనలను ప్రేమించిన వాడే దేవుడు. నువ్వు మంచివాడని ప్రేమించాడా, చెడ్డవాడని ప్రేమించాడా? నువ్వు ఎవడివైనా సరే ఆయన ప్రేమలో కల్మషము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రేమ, నా ప్రేమలో కల్మషం ఉంటుంది. నిజమైన ప్రేమ దైవికముతో ముడిపడినది. దైవికముతో ముడిపడినది. దైవ ప్రేమ కలిగిన వాడు నిజమైన ప్రేమను చూపించగలడు కుటుంబం పట్ల. దైవ ప్రేమ లేనివాడు నటనా ప్రేమను చూపిస్తాడు కుటుంబం పట్ల. 2 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపును, ఇందులోనే ప్రేమ ఉన్నది. నిన్ను బ్లాక్ మెయిల్ చేసేది ప్రేమ కాదు, నిన్ను మెప్పించడం కోసం, నిన్ను ఒప్పించడం కోసం చేసే ప్రేమ వద్దు బాబోయ్. ఆ ప్రేమ వద్దు. ఈ ప్రేమ అలా కాదు. నువ్వు ఆయన నమ్మేవరకు చచ్చిపోయాడా, నువ్వు ఆయన ప్రేమించావని చచ్చిపోయాడా, నీ కోసం సర్వ శరీరాన్ని పానార్పణముగా తుచ్చంగా పోషించాడు. అది ప్రేమ. ఆ ప్రేమను చూడండి మొదటగా. ప్రియ దేవుని సంగమా, ఆలోచిస్తున్నారా? ఆయన దీర్ఘశాంతము ఎంత ప్రేమ అంటే కఠినుల సైతం మారటానికి అవకాశం కల్పించేంతగా ఉంది. అర్థమవుతుందని చెప్పేది. ఆయన శాంతం ఎలా ఉందంట చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము
పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతల్లి. కొందరు ఆలస్యమవుతున్నాడని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ జాగ్రత్తగా వినాలి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అన్నాడు. ఆయన నిజంగా దేవుడు ఉంటే పాటికి ఈ దుర్మార్గులు చంపేయాలి కదా, ఈ వ్యభిచారులను సంహరించాలి కదా అనేటువంటి దిక్కుమాలిన లాజిక్లు వేస్తారు కదా. ఇది ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. గాని అంటే వచ్చేసేవాడే. ఆయన రావాలనుకుంటే ఎంత అని చెప్పండి. ఆయన రావటం ఏంటండి, ఆయన వస్తాను అని అనేటప్పటికి భూమి కంపించిపోద్ది. అది గమనించడం లేదు. ఒక్కసారి ఆ కడబోల శబ్దం వినగానే భూమి ఉడికిపోద్ది. ప్రతివారు బైబిల్ పట్టుకున్నటువంటి నాలాంటి మీలాంటి భక్తి పరులందరూ కూడా రొమ్ములు కొట్టేసుకుంటాం. అది మర్చిపోతే ఎట్లా? ఇదిగో ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక ఒక్కడైనా మారతాడా? ఈ మారిలో వీడు చచ్చిపోతున్నాడు, ఇంకొకటి కొడుతున్నాడు, వాడన్నా మారతాడా? ఎంత ప్రేమ చూడండి, నిజంగా ఎంత ప్రేమ, ఎంత వెయిట్ చేస్తున్నాడు. వీడికి వ్యభిచారం చేసిన, దుర్మార్గం చేసిన వీడికి మరొక అవకాశం కల్పిస్తున్నాడు. అలా అని చెప్పి పాపులందరినీ ప్రేమించుకుంటూ పోవట్లేదు ఆయన, ఎక్కడికక్కడ శుద్ధీకరిస్తూనే ఉన్నాడు. గమనించాలి. నేను చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల ఎలా ఉన్నాడంటమ్మా, అది అందుకు నిదానిస్తున్నాడు. చాలా మంది మతోన్మాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న, వస్తానని బైబిల్లో రాసింది కదా, 2024 సంవత్సరాలు ఇంకా రాలేదేంటి? వస్తాడు, కంగారెందుకు? వస్తానని రాకుండా ఉంటాడా? ఖచ్చితంగా వస్తాడు, మాట ఇచ్చాడు కదా. ఆయన దీర్ఘశాంతం ఎంతవరకు వెయిట్ చేస్తుందంటే ఒక్కడైనా మారుతాడా, ఒక్కడైనా మారుతాడా, ఒక్కడైనా మారుతాడా? చూస్తున్నారా? నిజంగా మార్పు కలిగిన వ్యక్తులుగా నటిస్తున్నాం. నిజం చెప్పండి, మనస్ఫూర్తిగా రొమ్ము మీద చేసుకుని లేదా గుండె మీద చేసుకుని హార్ట్ఫుల్ గా మీరు మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. నిజంగా మారారా? నిజంగా మార్పు చెందిన వారమేనా మనం? ఇవాళ క్రైస్తవ విశ్వాసంలో పరిపూర్ణంగా మారిన వ్యక్తులు కనబడటలేదు. అందుకే లోకాసు వార్తలో ఒక మాట ఉంటుందండి, మంచి మాట నేను చూపిస్తాను రండి ప్రభునంత్రి గారు. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. లోకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు వారు ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నాడనంటే, ఇదేంట్రా బాబు, నేను రక్తాన్ని చిందించినటువంటి రక్తం వృధా అవ్వకూడదే, ఇంతమంది కోసం ఆయన ప్రయాసపడి రక్తాన్ని చిందించాడే, ఆయన రక్తం ఏమాత్రం కూడా ఒలికిపోకూడదు, పక్కకు దోవ పట్టకూడదు, అందరినీ రక్షించాలనేటువంటి ఆ ఆశతో ఆయన ఎంత ఆలోచన చేస్తున్నాడో లోకాసు వార్తలు చెప్తున్నాడు 18:8. ఆయన చెప్తున్నాడు స్వయం యేసుక్రీస్తు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం ఏం చేస్తున్నాడట, చూపుతున్నాడు. ఏం శాంతం చూపిస్తున్నాడంటమ్మా? దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఏటమ్మా, మరి ఈ మాట ఎక్కడ ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఆయన వచ్చి రక్తం చిందించే సమయంలోనే విశ్వాసం ఉందా ఆయన లేదా అనేటువంటి సందిగ్ధంలో పడిపోయాడు. ఆయన వేళ్ల మీద లెక్క పెడుతున్నామండి విశ్వాసులు. నేను నిజంగాను వేళ్ల మీద ఆదిమ అపోస్తులు కలిగినటువంటి విశ్వాసాన్ని ఎవరైనా కలిగి ఉన్నారా చెప్పండి. దేవుని శాంతము, దేవుని ప్రేమ మనం ఎలా అంటే చులకనగా చూడకూడదు. మరి ఒక అవకాశం మనకి ఇస్తున్నాడని అర్థం, అవునా కదా? వాళ్ళ బిడ్డ చిన్న పొరపాటు చేస్తాడు, మన పుట్టిన బిడ్డ, మన రక్త సంబంధికుడే, మన ఎదుట పెరిగిన వాడి చిన్న పొరపాటు చేస్తాడు. అలా అని చెప్పేవాడిని ఏం చేస్తాం మనం? దెబ్బేసి రే ఇంక నుంచి ఇలా చెయ్యికిరా అని మరి ఒక అవకాశం ఇస్తాం. అలా అని చెప్పండి అది చెయ్యమని ఎంకరేజ్ చేసినట్ట. అలాగే దేవుడు ప్రతి మనిషికి కూడా మరి ఒక అవకాశాన్ని ఇవ్వటానికి ఆయన దీర్ఘశాంతం. ఆత్మ ఫలాల్లో ఒక ఫలం ఏంటో తెలుసా? దీర్ఘశాంతము. చాలా మంది అంటారు చేతగాని వాడే శాంతి గురించి మాట్లాడతాడంట. మీకు తెలిసినట్టు చేతగాని వాడే దేని గురించి మాట్లాడతాడట? శాంతి లేకుండా బ్రతకడం లేదా నెమ్మది లేకుండా బ్రతకటం గొప్ప, నెమ్మది కలిగి బ్రతకడం గొప్ప. మీరు నాకు చెప్పండి, ఎవరితో గొడవ లేకుండా బ్రతకడం గొప్ప, గొడవలు కడిగి బ్రతకడం గొప్ప, కుక్కలాగా కరవటం గొప్ప, కరవకుండా ఉండటం గొప్ప? ఆలోచన చేయండి. మనిషి నియంత్రించుకోలేనటువంటి అపరిమితమైనటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది శాంతమే. అది కలిగి ఉండటం దేవునికి మహిమ తెచ్చినట్టే, దేవుని నామానికి మహిమ కలుగుతుందని మీరు ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? నియంత్రించలేనటువంటి శక్తి, నియంత్రించలేనటువంటి
స్వభావం ఏంటో తెలుసా? శాంతి, శాంతము కలిగి ఉండటం. మనుషులు సాధారణంగా కనబడని లక్షణం అదే. కానీ నా దేవుడు, నీ దేవుడు, మన దేవుడు చూపించాడు శాంతాన్ని. ఎంత శాంతం అంటే ఆయన పొడుస్తున్న వాడిని కూడా క్షమించగలిగాడు. నీకుందా? మరి ఏది మన శాంతం? నిజంగా కూడా ఒక గంట ప్రసంగం ఎక్కువైతే కూడా మనకి చాలా శాంతంగా ఉంటాం కదా. నిజం చెప్పండి, ఎంత శాంతంగా ఉంటాము? పాస్టర్ గారు ఒక అడుగు ముందు రమ్మన్నా కూడా మనం ఎంత శాంతంగా ఉంటామో. ఇది పని పాట లేదు, ఇది ఏముంది అని అనేవాళ్ళు కూడా ఉంటారండి. ఉంటారంటారా? ఇది ఎవరి కోసం? ఎవరు జోబులు నింపేసుకుందామని ఈ బాధలు, ఈ ప్రయాసాలు ఇవన్నీ కూడా. దేవుని సంగమా, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని పసిగట్టగలిగేటువంటి వ్యక్తులుగా మీరు మారాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏమంటారు చూడండి, యేసుక్రీస్తు ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చారు, త్వరగానే తీర్చేస్తాడు. ఇంకోటి చెప్పరా, ఎంత దీర్ఘశాంతంగా ఉన్నాడో మనం లేపబడినప్పుడు ఒక క్షణంలోనే అయిపోద్ది తీర్పు. విత్ ఇన్ సెకండ్ లో అయిపోద్ది. లేదు పలానా ఆయన ఉన్నాడు సాక్ష్యం తీసుకొస్తానని అంటావా? వద్దు. నీ శరీరమే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది, నీ కొన్నే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. ఎందుకో తెలుసా? ఇది ఆయన చేసింది కనుక. నీ తల వెంట్రుకలే సాక్ష్యం చెప్తే అని వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? నాది 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 నాది, నన్ను నన్ను నన్ను, నా ప్రయాస నాది నాది అని కొట్లాడుతున్నావు కదా. నీదంటూ ఏమీ లేదు, ఉన్నది ఒకటే నీకు. ఏంటో తెలుసా? నీ దేవుడే. ఆయనే నిన్ను రక్షించి. నీది అంటూ నీకు ఏదైనా ఉందంటే అది నీది అనేది దేవుని ప్రేమే. నువ్వు ఆయన్ని ప్రేమించావని కాదు, ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ప్రేమించగలిగితే ఆయన నీవాడే, నీ సొత్తే. అందుకే కీర్తన గ్రంథంలో అంటాడు, యెహోవా నా స్వాస్య భాగమా అంటాడు భక్తుడు. ఆలోచన చేస్తున్నారా? ఆయన దీర్ఘశాంతం మనం మార్పు చెందాలనే విషయాన్ని చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రభునంతా. ఇలా చూసారా? మీతో రాసినటువంటి 2వ పత్రికలో 9వ వచనం చదివాం. అలాగే 15వ వచనం కూడా చదవండి. 3వ అధ్యాయం 9వ వచనం చదివాం కదా, 15వ వచనం కూడా చూడండి. మరియు మనం ప్రభు యొక్క దీర్ఘశాంతము, అది చూసారా? దేవుని దీర్ఘశాంతం ఎందుకంట? రక్షణ. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. అయ్యా బాబు, నువ్వు నేను ఇంకా మారతామని మనకి ఆ సమాధుల్లోకి వెళ్లకుండా కాపాడుతాడయ్యా. అది మర్చిపోతే ఎట్లా? ఇవాళ నీ వయసు 100 సంవత్సరాలు దాటినా నీ చావు దగ్గర రావట్లేదంటే కారణం ఏంటి? నీకు ఇంకా మారాలి కనుకనే. నీ ఇంకా అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇప్పటికైనా మారు, నీ హృదయాన్ని సరి చేసుకో. దేవుడు నీకు విషయాలు తెలియజేస్తున్నాడు. ఇంతకు మించినటువంటి రక్షణ సువార్త నీకు ఎక్కడ దొరకదు. మార్పు చెందటానికి దేవుడిస్తున్నటువంటి అవకాశపు పేరే దీర్ఘశాంతము. దీర్ఘశాంతము. నీకు నాకు లేనిది ఏంటి? శాంతము. అంత లెక్కొద్దులే, మనకి శాంతమే లేదు. మనకి దీర్ఘశాంతం నాకు ఎందుకు? మరి దీర్ఘశాంతం నాకు ఉందని అని అనొద్దు మీరు నా దగ్గర, దయచేసి అనొద్దు. మనకి శాంతమే లేదు, ఇంకా దీర్ఘశాంతం నాకు ఎందుకు? దేవుడికి ఉంది దీర్ఘశాంతం. మన మీద చిన్న నింద పడితేనే మనం సహించలేం కదా. ఆయన రొమ్ము మీద తన్నుతూ పిడుగుద్దులు గుద్దుతూ నడి వీధిలో ఈడ్చికెళ్తున్నప్పుడు కూడా ఆయన ఎవరిని ఒక్క మాట లేదు. అది కాదా ప్రేమ? ఎందుకు? పిలాతు అడుగుతాడు, ఏటి బాబు ఈయన అంది ఏ పాపంగా కనబట్టలేదు, నువ్వు రాజువేనా, నువ్వు సమాధానం చెప్పు, వీళ్ళందరూ నీ మీద నిందలేస్తున్నారు, నీ గొడవ ఏంటని అడిగితే ఆయన ఏమన్నా ఒక్క మాటైనా మాట్లాడా? మౌనం వహించాడు. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడో. ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. పౌలు గారు అంటాడు. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడు అని అంటాడు. అలాగందా అక్కడ బైబిల్లో? పౌలు గారు కూడా ఆ దీర్ఘశాంతం వల్లనే, దేవుని దీర్ఘశాంతం వల్లనే రక్షించబడ్డాడు. ఆ మాట పౌలు గారు అంటున్నాడు. చూడండి ఒకసారి రండి, ఎక్కడ అంటున్నాడు? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నామమ్మా, కింద నుంచి చదువు. పూర్వము దోషకుడను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. పౌలు గారు ఎలాంటి వ్యక్తి మనందరికి తెలుసు, అవునా కదా? పౌలు గారి యొక్క వ్యక్తిత్వం ఏంటి? సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుడు అనే పేరు వినబడితే అగ్గి మీద గుగ్గిలమైపోయేవాడు, అగ్గిదొరలా మారిపోయేవాడు. అర్థమవుతుందా? చంపటానికి వెలు తీసిన వాడు కాదు. ఎవరో ఈ సువార్త పురుషుడు. అర్థమవుతుందా? ఇవాళ సువార్త ఇంత బలంగా చెప్పడానికి గల ప్రధాన ముఖ్య సూత్రధారి, అనేక పత్రికలు రాసినటువంటి వ్యక్తి, క్రీస్తు పాద ధూళి అని తను తగ్గించుకున్నటువంటి ఒక భక్తుడండి. ఈయన మాట్లాడుతున్నాడు. ఏమాటారు చూడండి. పూర్వమందు దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్య నిమిత్తము నమ్మకమైన వారికి ఎంచినట్టు, ఎంత దుర్మార్గుడైన దుష్టుడైన నన్ను
తెలుసుకోవటానికి పౌలు గారికి అవకాశం ఇచ్చినటువంటి దేవుడు మరి నీకు నాకు అవకాశం ఇవ్వాలా వద్దా? అందుకే ఆయన పక్షపాతి. కానీ మోసగించే వారి చేత మోసగింపబడే వాళ్ళ పరిస్థితి ఏంటని అంటే, మోసగించబడటం గొప్పేం కాదు, వాళ్ళకి కూడా తగిన పరిచర్యలు దేవుడి న్యాయం తీరుస్తాడు. అన్యాయం అయిపోయిన వారు, హత్య చేయబడిన వారు, చనిపోయిన వారి పట్ల దేవుడు అన్యాయస్తుడు కాదు, చేసిన వాడి పట్ల కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎలా చేయాలో ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతి ఫలము వాళ్ళకే నిర్ణయించబడి ఉంటుందనే సంగతి మనం గమనించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను క్రైస్తవుడు అనే పేరు చెబితే ఖడ్గం పుచ్చుకుని సంహరించిన వాడిని, అనేకమైన పచ్చి మాటలు మాట్లాడిన వాడిని, నోటిని అదుపులో పెట్టుకోలేనటువంటి వాడిని, దోషకుడను నేను, అటువంటి వాడిని నమ్మకంగా నన్ను మార్చేసినటువంటి ఆయన దీర్ఘశాంతం అని చెప్తున్నాడు. కింద చదవమ్మా. నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసింది నీ గనుక కనికరింపబడింది. వాళ్ళ నువ్వు నేను కూడా తెలిసి గుర్తిస్తే ఆయన విడిచిపెట్టం. తెలిస్తే విడిచిపెడతామా? బంగారం విలువ మనకు తెలుసు కనుకనే బీరువాలో పెడుతున్నాం, అవునా? కుక్క విలువ మనకు తెలుసు కాబట్టి వీధిలో పెడుతున్నాం. కుక్కను బీరువాలను బంగారం వీధిలో పెడతావా? ఎందుకు? వాటి యొక్క స్థానాలు నీకు తెలిసాయి కనుక. అలాగే క్రీస్తు యొక్క సువార్త పటిమ, క్రీస్తు యొక్క వాక్యపు విలువ నీకు తెలియదు కనుకనే ఇవాళ వాక్య విలువ ఏంటో ఎరగలేకపోతున్నాం. యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియలేకపోతుంది. ఒక బురద గుంటలో బ్రతుకుతున్నావు కనుక విషయం తెలియలేకపోతుంది. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, తెలియకనే నేను గతంలో చేసినటువంటి దుర్మార్గ క్రియలు, ఆయన దీర్ఘశాంతం వల్ల నేను కనికరింపబడ్డాను. వెంటనే జడ్జిమెంట్ వస్తే భూమి మీద ఒక్క మనిషి అయినా ఉంటాడా? చెప్పాలి. మొత్తం మొదలు అంటున్నారు కదా, మా దేవుడి చేతిలో ఖడ్గాలు దానికే ఏంట్రా చూద్దాం ఎంతమంది చంపుతారు. ఒక్క ఆ చెప్పినోడు కూడా చచ్చిపోతాడు, అవునా కదా? అందుకే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి పదాలు కూడా వాడుతూ ఉంటారు. దుష్టులందరినీ శిక్షించుకుంటూ వెళితే భూమి మీద మంచివాడనేవాడు ఒక్కడు లేడు. ఒక్కడిగా మారటానికి యేసుక్రీస్తు వారు ఒక్కడై వచ్చి తన రక్తాన్ని చిందించి అనేక మందిని నీతిమంతులుగా మార్చడానికి ఆయన అశ్రువులు వాసారనే సంగతి ఎంతమంది గుర్తిస్తున్నారు? ఆలోచన చేయాలి. అందుకే పౌలు గారు అన్నాడు, నేను తెలియక చేశాను కాబట్టి కనికరింపబడితిని అంటున్నాడు. ఇంకేమన్నాడు? 14వ వచనంలో చదువుతండి. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించిందంట. దేవుని ప్రేమ అత్యధికంగా విస్తరించిందంట. మనుషులు ఏడల మనుషులకు ఉండేది నిజమైన ప్రేమ కాదండి. నిజమైన ప్రేమ త్యాగానికి వెనుతీయదు. నిజమైన ప్రేమ తన ఇష్టాన్ని చంపుకుంటుంది. దేవుని ఇష్టం ఏంటి చెప్పండి? అందరూ మార్పు చెందాలని. మార్పు చెందవలసిన బాధ్యత ఎవరిదే? మనదే. కానీ మనం అది చేయటం లేదు కనుక తన మహిమను సైతం, తన దైవత్వాన్ని సైతం అలా పక్కన పెట్టి సామాన్యమైన మనుషుల చేతిలో చనిపోయే వ్యక్తిగా వచ్చిన దేవుణ్ణి మనం మహింపరచాలా వద్దా? ఇలా ఎలా అర్థమవుతుంది అసలు? నిజంగా అబ్బాయి నేనేం పాపం చేయలేదు, నాకేం తెలియదు నువ్వు అంటే నీ అంతరాత్మకు నువ్వు ద్రోహం చేసుకున్నట్టే. అంత తగ్గించుకుని తన దైవత్వాన్ని పక్కన పెట్టి రావడం ఏంటండి? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దిగొచ్చి కంటెత్తమంటే ఎత్తుతాడా? జరిగే పని అది జరగదది. ఒకవేళ ఎత్తినంత వచ్చినా ఒక నిమిషం ఫోటో పోజిచ్చి వెళ్ళిపోతాడు తప్ప శాశ్వతంగా చేయడు. కానీ శాశ్వతమైన ప్రేమ మన యేసుది, నా యేసుది. అందుకే ఆయన రిక్తుడిగా భూమి మీదకి వచ్చాడు, పాపాన్ని తుడిచాడు. కానీ మరలా అదే పెంటనే మన హృదయాల్లో పెట్టుకుంటున్నాం. ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి? పౌలు గారు అంటున్నాడు, నేను పూర్వం హింసకుడను, దోషకుడను, ఆయన దీర్ఘశాంతమే నన్ను కాపాడిందని 16వ వచనంలో చెప్తున్నాడు. 15 చదువుతల్లి ముగించుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదనియు ఉన్నదని అట్టి వాటిలో నేను ప్రధానుడను. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడో, నేను ఎంత పాపినో నేను గుర్తించగలిగాను కనుక నేను ప్రధాన పాపిని అంటున్నాడు. నువ్వు నేను ఒప్పుకుంటావు? అబ్బాయి మేము అసలు ఒప్పుకో. కిందకి అంటాడు 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తన విశ్వసింపబోయే వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము, దేవుని యొక్క దీర్ఘశాంతము, యేసుక్రీస్తు వారి యొక్క పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. నిజంగా పౌలు గారిని ఆవేళ హతమారిస్తే సువార్త సాగేదా? ఇవాళ సువార్తపురం అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి, అనేక మంది దొంగలు. ఇవాళ సువార్తపురంగా మారింది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. గజ దొంగలు, వ్యభిచారులు, హత్య చేసేటువంటి వారు వీళ్ళందరూ కూడా మార్పు చెంది సువార్త ప్రకాశాలుగా మారిపోవడానికి గల కారణం
ఆయన దీర్ఘశాంతం. మనకు ఆవేశం ఉంటది, అదే వెంటనే చంపేయాల. ఏదో ఒక్కసారి శాంతంగా ఆలోచించుడు. ఆలోచించగలవా? అదే పని అనేది. ఆలోచించగలిగితే నిజంగా దేవుని నామానికి మహిమ. నువ్వు శాంతంగా ఉండగలిగితే, శాంతితో ఉండగలిగితే, వాడు నిన్ను హింసిస్తున్నా, బాధ పెడుతున్నా ఓర్పుతో ఉండగలిగితే నిజంగా అద్భుతమైనటువంటి దేవుని క్రియ నీలో కనబడుతుంది. అందుకే ఆత్మ ఫలాల్లో ఏ ఫలాన్ని చెప్పాడు? దీర్ఘశాంతము. దీర్ఘం వదిలే, శాంతం ఉంటే చాలు మనకి. దీర్ఘశాంతం ఉండగలిగితే ఇంకా గొప్పది. నీ భర్త నిన్ను బాధ పెట్టినా, నీ భార్య నిన్ను బాధ పెట్టినా, నీ బిడ్డలు నిన్ను బాధ పెట్టినా ఓర్చుకుంటూ వాళ్ళకి నీ ప్రతిమను లేదా నీ ప్రవర్తనను వాళ్ళకి నీటుగా చూపించగలిగితే, ఇది ఇక్కడ పౌలు గారు అన్నట్టుగా యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచబడినట్లు నేను కనికరింపబడ్డాను అంటాడు. ఆ కనికరం, ఆ ప్రేమ మనం పొందుకోవాలి. ఒక వ్యక్తిని నాశనం చేయాలని అంటే పెద్ద సమస్య చెప్పండి. నిజంగా చాలా పెద్దలు అంటుంటారు కదా, కుటుంబాన్ని కట్టడం కష్టం కానీ కూలగొట్టడం చాలా సునాయాసం, నిర్మించడం కష్టం. సంవత్సరాల కట్టిన ఇల్లుని గంటలో కూల్చేస్తున్నారు. అదే కట్టమని చూద్దాం. అది జరిగే పని కాదు. ప్రియ దేవుని సంగమా, దేవుని దీర్ఘశాంతము నువ్వు నేను మార్పు చెందటానికి, నువ్వు వ్యభిచారివైనా నీకు మారటానికి అవకాశం ఇస్తున్నాడు. ఈ సువార్త నీకు వినిపింపజేస్తున్నాడు. నువ్వు అబద్ధికుడు అయినా, దొంగ బోధకుడు అయినా, దేవుని మందిరంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నా, నీ అబద్ధపు బ్రతుకుని దేవుని ఎదుట కనబరుస్తున్నా, దేవుడు నీకు మరి ఒక అవకాశం ఇస్తున్నాడు. నీకు మార్పు చెందు. అందుకే ఆయన దీర్ఘశాంతం. వస్తానన్నాడు, రావట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాడు. అన్నో ఏ సన్న ఎప్పుడు వస్తాడన్నా అసలు ఇంటికి రావట్లేదు. వస్తాడు, కంగారెందుకు? వస్తానన్నవాడు రాకుండా ఉంటాడా? వస్తాడు. ఎందుకు ఆగుతున్నాడు తెలుసా? అంతటా అందరూ ఏమవ్వాలంట? మార్పు చెందాలి. పూర్వం మంది చూడండి, మీరు గమనించలేదు, మంచి మాటలు ఉంటాయండి. 1 పేతురు పత్రిక 3:19 నుంచి, ఆత్మ విషయములలో బంధింపబడి పాపం విషయములలో ఒక్కసారి శ్రమపడిన ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత చూడండి కింద, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు ఉండాలిగా, చదవాలి. ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్లి వారికి ప్రకటించెను. వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారు ఈ వాక్యం? నోవాహు దినాల్లో వాడ కట్టడానికి ఎంతమంది పనిచేస్తుంటారమ్మా? చాలా మంది పనిచేశారా లేదా? అక్కడ ఉన్న ప్రాంతాలందరూ కూడా పనిచేశారు. వాడంటే అలా తప్ప వాడ కాదు, ఇంచుమించు కొన్ని లక్షల జీవరాశులు పెట్టి అంత కెపాసిటీ కలిగిన వాడని కనీసం 100 సంవత్సరాలు తయారు చేసేటంటే ఆలోచించండి. 100 సంవత్సరాలు ఆ కట్టడాన్ని నిర్మించడానికి, ఆ వాడని నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళందరూ కూడా కూలీ తీసుకుంటూ వచ్చేవారు. ఈ వాడెందుకు నిర్మిస్తున్నావయ్యా నోవాహు అంటే, దేవుడు ఒక ఆజ్ఞ చేశాడు, పాపాన్ని తుడిచి వేస్తానని, మనుషులందరూ మార్పు చెందాలని చెబుతున్నాడు. కాబట్టి మీరు కూడా మార్పు చెందితే ఈ రక్షణ వాడలోకి వెళదాం మనమంతా కూడా అని చెప్పినప్పుడు, ఒక సముద్రం ఎంత దూరంలో ఉంది? కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రం ఇక్కడికి వచ్చి వాడడం లేటిదా, మీరు నమ్మాలా అని హేళన చేశారంట. అందుకే నశించిపోయే వారికి సిలువను గూర్చిన వార్త ఎలా ఉంటదంట? ఇవాళ 2, 3, 4 ఉన్నటువంటి మనం ఈ సువార్త ప్రకటిస్తుంటే నవ్వుకోనే మనం తప్పే లేదు. నోవాహు కూడా అలాగే అవమానించబడ్డాడు, కానీ 8 మంది తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మరి నీవు నేను రక్షించుకోవడానికి ఇది ఒక అవకాశమే కదా. ఆయన దీర్ఘశాంతం 100 సంవత్సరాలు వెయిట్ చేసింది. 100 సంవత్సరాలు కూడా మారకపోతే ఎట్లా? నువ్వు ఇంత వాక్యాలు వింటున్నా కూడా నువ్వు మార్పు చెందకపోతే ఎట్లా? చెప్పాడు. విన్నారు. మా జీతం మాకు ఇచ్చేవావు, మాకు ఎందుకు వచ్చి తలకాయ పూట అనుకుంటానే వెళ్ళిపోయారు. రానే వచ్చేసింది ఆ గడియ. చక్కగా శుభ్రంగా వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. అప్పుడు అడుగుతున్నారు, నోవాహు ఏది ఇంకా వాళ్ళు రాలేదు, నువ్వు వాళ్ళకి వెళ్ళి కూర్చున్నావు, ఏంటవుతుందని నవ్వుకుంటున్నారు. వాళ్ళంతా కూడా చాలా విపరీతంగా నవ్వుతున్నారు. నోవాహు బాధపడ్డా? నీతిమంతుడండి నోవాహు. అవమానాలు వచ్చుకున్నాడు, శాంతి కలిగి ఉన్నాడు కనుకనే నీతిమంతుడయ్యాడు. యోబు కూడా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎందుకు తెలుసా? అవమానాలు సహించాడు కనుక. మరి నువ్వు నేను ఏ అవమానాలు సహిస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎంత దీర్ఘశాంతము కలిగి కూర్చుంటున్నావు? గంటలు దేవుని సన్నిధిలో ఎన్ని సమయాలు గడుపుతున్నావు? రోజుకి కనీసం రోజుకు ఒక్కసారైనా దేవుని తలుచుకోగలుగుతున్నావా? ఇక్కడ అంటున్నాడు, ఆ చెరలో ఉన్నటువంటి లేదా ఆ నోవాహు దగ్గర ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించబడినప్పటికీ ఆయన దీర్ఘశాంతాన్ని లక్ష్య పెట్టలేదు కనుక ఇది ఎత్తబడింది. ఆ వర్షం పడటం మొదలైంది, వాడ తేలింది, వీళ్ళంతా నాశనం అయిపోయారు. ఇది చరిత్ర.
ఇశ్రాయేలు జనాంగం కూడా అంతే కదా, మనం చదువుకున్నాం కదా. చెప్తారు కదండి 78:35 నుంచి, దేవుడు తమకు ఆశ్రయదుర్గమని, మహోన్నతుడైనటువంటి దేవుడు, తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అమ్మో దేవుడు మనం కాపాడేస్తాడని జ్ఞాపకం చేసుకున్నారంట. బాగుంది, చాలా బాగుంది. నీకులాగా నాకులాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేసుకున్నారంట. అయితే చాలా బాగుంది వాళ్ళకి. అందరం భక్తిపరులాగా దేవుడు మనల్ని కాపాడుతాడు, నమ్మాం. దేవుడు మనల్ని పోషిస్తాడు, నమ్మాం. దేవుడు మనల్ని రక్షిస్తాడు, నమ్మాం. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, నమ్మాం. ఇక్కడ వరకు బాగుంది. కానీ కింద చెప్తున్నాడు చూడండి, ఆయనను వారి హృదయము ఆయన స్థిరముగా లేదు. నిజంగా దేవుడు స్థిరంగా ఉందా? దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు, కానీ జ్వరం వస్తే తాయిత్తు కట్టించుకోవటానికి నేను నగరం వెళ్తున్నావు. దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు, ఆపద వస్తే పూజారులు తీసుకొచ్చి పూజలు చేసిన కూడా వెనకట్లేదు. దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావు, ఏంటి యంత్రాలు తాయిత్తులు కట్టుకోవడానికి కూడా వెనకట్లేదు. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, దిష్టి తీసినటువంటి వాటిని ఇంట్లో తెచ్చుకోవడానికి కూడా నువ్వు వెనకట్లేదు. నువ్వు ఎందుకు నీ భక్తి? ఇక్కడ అంటారు చూడండి, ఏమంటారు చూడండి, ఆయనను వారి హృదయము ఆయన స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనలు వారు నమ్మకముగా కైకొనలేదు. అంటే మనలో దేవుడు అంటే నమ్మకం ఉంది, కానీ పరిపూర్ణమైన నమ్మకం లేదు. ఏదో మూలన నలుగురితో కులంతో అంటారు చూసారు, అలాగా ఏదో ఉంది అంతే. ఆ ఉండటమే తప్పండి. దయచేసి మీ ప్రేమ అపరిమితంగా మారాలి. అందుకే దేవుని యందు భయము లేదా అని అడుగుతున్నాడు. చూడండి, ఇంకా కిందగా 37 వచనం, నోటి మాటతో వారి ఆయనను ముఖస్థుతి చేసి, రాస్తుతి మాత్రమే చేస్తారంటే వాళ్ళంతా కూడా ఏం చేస్తారు ఇక్కడ చూడండి. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన వద్ద బొంకేశారంట. జాగ్రత్త, నీ పాటల్లో నీ ప్రవర్తనకు వేరేగా ఉన్నాయేమో. ప్రభువా నీవు లేకుండా నేను ఉండలేను, నువ్వు పాడుతున్నావు, బాగానే ఉంది. నిజంగా ఉంటున్నావా? బొంకారంట. బొంకటం అంటే ఏంటి తెలుసా? ఉన్న మాట ఒకటే, పాడిన మాట ఒకటే, ప్రవర్తించే తీరు ఒకటే, పాడే సిద్ధాంతం ఒకటే. తప్పు. అందుకే ఆయన దీర్ఘశాంతం ఏం చేస్తున్నాడు చూడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును పరిహరించుచు, వాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలుమార్లు కోపము ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? కోపాన్ని ఏం చేస్తున్నాడు? అది అందుకే నువ్వు నేను ఎన్ని పంబ నాటకాలు ఆడినా దేవుడు కాపాడుతున్నాడు. నువ్వు ఎన్ని కుయుక్తికరమైన కార్యాలు చేసినా దేవుడు వెయిట్ చేస్తున్నాడు, కానీ శిక్షించక మారడు. హెస్కేలు గ్రంథం 18:23 వచనం, దుష్టుల మరణమునందుడి చేత నాకు ఏమాత్రము సంతోషము కలుగునా. చూస్తున్నారా దేవుడి మాట? ఆయన ప్రేమ చూడండి ఎంత బాగుందో. దుష్టులు మరణం పొందితే నాకు ఏమాత్రం సంతోషం? వాడు నేనే కదా సృష్టించాను. వాడు దుష్టుడిగా వాడు మారిపోయాడు. అటువంటి దుష్టుడి చేత మారటానికైనా దీర్ఘశాంతం. ఏమంటాడు? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే కదా నాకు ఆనందము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎందుకు ఇంత దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే, నువ్వు నేను పరివర్తన చెందటానికి, నువ్వు నేను మార్పు చెందటానికి. ఆయన ప్రేమను చులకం చేస్తున్నావా? యెరూషలేము పట్టణం ఎంటర్ అవగానే యేసుక్రీస్తు వారి కన్నీరు కార్చాడు. ఎందుకో తెలుసా? ఇంత రక్తం చిందిస్తున్నాను కదా, ఇంత బలియాగం అయిపోతున్నాను కదా, ఒక్కడైనా నిలబడతాడా? కానీ ఊరంతా ఏకమైపోయింది. తిన్నవాడే కానీ తిన్నవాడు ఎవరో లేడు దేవుని దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర. 5 రొట్టెలు 2 చేపలు తిత్తులు దాకా తినేశారంటే. ఎలా తిన్నారు తెలుసా? ఎత్తితే 12 గంపలు ఎంతగా తిన్నారు. అర్థమవుతుందా? ఎత్తితే విసిరేసిన మొక్కలు పారేసిన మొక్కలన్నీ ఎత్తితే 12 గంపలని ఎంత తిన్నారో చూడండి ఒకసారి. మనం ఇవాళ గ్యాలరీలు ఇలాగేస్తున్నాం, బస్తాలు బియ్యం తినేస్తున్నాం, అంటే కుంభాలు ఏంటో ఏమంటారని పప్పులు తినేస్తున్నాం, అన్ని తినేస్తున్నాం. కానీ మరి ఏమాత్రం విశ్వాసం ఉంది ఒకసారి ఆలోచించండి. తిన్నారు అయినా ఆయన వచ్చే ముందు కన్నీడు గార్చారట. ఎంత తింటున్నారు, ఇన్ని స్వస్థతలు పొందుతున్నారు, ఇన్ని కనీసం పరివర్తన ఉందా? అందుకే క్రీస్తు ఒక స్వార్థలు అన్నాడు, ఒక్క విశ్వాసినైనా కనుగొందునా వెతకాలంట. ఆయన అర్థమవుతుందా? విశ్వాసం ఎతికే పరిస్థితి వచ్చేసింది. మరి నువ్వు నేను అలా ఉండకూడదు. నేనైనా నువ్వైనా సరే సరైనటువంటి ప్రవర్తన కలిగి బ్రతకాలి. అందుకే దేవుని దీర్ఘశాంతము నన్ను బలవంతం చేస్తుంది. మళ్ళీ బలవంతం చేస్తుందా లేదా? మార్పు చెందు, ఇప్పుడే మార్పు చెందు. ఎక్కడి నుంచే దేవునికి మాటి, ప్రభువా ఇదిగో ఈ క్షణం నుంచి నామకార్థపు భక్తిని నేను విడిచిపెడతా, కపట బోధ నుంచి నేను తప్పుకుంటా, సత్యవాక్యాన్ని అవలంబిస్తా, దేవుని దీర్ఘశాంతంతో నేను ఏకమవుతా, నేను శాంతియుతంగా మారిపోతా, శాంతకుమారాన్ని పేరెట్టుకుంటా అంటారా? పేరు కాదు, శాంతంగా మారండి, మౌనం వహించండి, దేవుని ప్రేమను మన ప్రవర్తన ద్వారా ప్రకటించండి. వీలైతే
నోటిని అదుపులో పెట్టుకుని ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అది మన కుటుంబం ఎడల, మన భర్త ఎడల, మన భార్య ఎడల, బంధువులు ఎడల, ఇరుగు వారి ఎడల, అందరి ఎడల దీర్ఘశాంతముతో ప్రేమను కనపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు తెలుసు? ఆయన దీర్ఘశాంత వంతుడు కనుక. ఆయన శాంతం మనకి ఇచ్చాడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను, ఆ శాంతిని మీరు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక అటువంటి శాంత స్వరూపుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన శాంతాన్ని మనం చులకనగా చూడకూడదు. ఆయన ప్రేమను మనం లోకువగా తీసుకోకూడదు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ఎన్నిసార్లు తండ్రి నిన్ను పొడి చేశాం, ఎన్నిసార్లు తండ్రి నిన్ను గాయాల్లో వేలిట్టు రేపేశాం, ఎన్నిసార్లు నాయన నీకు విరోధంగా పాపం చేశాం, ఎన్నిసార్లు నాయన నీ ముఖం మీద పిడుగుద్దులు గుద్దేశాం మా ప్రవర్తన ద్వారానే కదా. అయినప్పటికీ ఎంత ప్రేమమయుడవయ్యా, ఎంత శాంతవంతుడవయ్యా. ఇంకా విశ్వాన్ని నడిపిస్తున్నాం, సూర్యబింబాన్ని ప్రతిబింపజేస్తున్నాం, చక్కని ఋతువులను ఇస్తున్నాం, వర్షాన్ని ఇస్తున్నాం, ఆహారాన్ని ఇస్తున్నాం, ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, బిడ్డలను ఇస్తున్నాం, కుటుంబాలు కట్టుకునే వ్యవస్థను ఇస్తున్నాం. ఈ ప్రేమను మేము ఎంత చులకనగా చూస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించలేమా. మీ దీర్ఘశాంతం మాకు లోకు అవ్వకూడదు, మీ దీర్ఘశాంతం మాకు చులకనవ్వకూడదు నాయన. ఇప్పుడు కూడుకున్న బిడ్డలందరూ ఈ శబ్దయంత్రం ద్వారా ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆలోచింపజేసి శాంతిగా, నెమ్మది అయినటువంటి నీ ప్రేమతత్వాన్ని ఎరిగి, ప్రేమ స్వరూపి అయిన నీ ప్రేమలో గొప్పతనాన్ని, ఔదార్యాన్ని గుర్తించగలిగి క్రైస్తవ్యాన్ని అవలంబించుకుంటూ తండ్రి మా మరణ పర్యంతం వరకు విశ్వాసంతో కొనసాగులాగిన మమ్మలను ఆయత్తపరచమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి.